హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్యాక్ ఛానల్. గాయస్, నేనైతే మా ఊరికి వెళ్ళినప్పుడు చూడండి, నేను మా ఇంట్లోనైతే ఆవులు ఎక్కువ ఉన్నాయి. నేను ఆవులు మేపుతుండగా నేను ఒక కొండకి వెళ్ళాను. మనం ఇప్పుడు కందిపప్పు తింటాం కదా, కందిపప్పు అయితే మొక్కలు ఎలా ఉంటాయండి చూడండి. అది పువ్వు అండి, తర్వాత కాయలు అలా కాస్తాయి. దాన్ని ఎండిన తర్వాత మనము ఈ కాయనైతే అవి పళ్ళైన తర్వాత ఎండిపోతాయి కదా, ఎండిపోయిన తర్వాత మేమైతే మార్కెట్లోకి అమ్ముతామండి. ఇంకా చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే మనము మినప్పప్పు తింటాం కదా, మనం ఇడ్లీ కానీ సంథింగ్ చేసుకుంటాం కదా, అది మినప్పప్పు అండి. ఇలాగ ఉంటాయి, ఒక దగ్గర వేసారా అక్కడ ఊడలాగా ఉంటాయి. ఆ ఊడలాగా ఉన్నవి అవి పీకేసి తెచ్చి ఇక్కడ వేస్తారు. ఇవి ఎండిపోయిన తర్వాత మినప్పప్పు అనేది తీస్తారండి. చూడండి, నేను ఉలుస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయి, నల్ల నల్లగా. అవి పిండి చేసుకొని ఇడ్లీలు చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇదేనండి మినప్పప్పు. అవైతే చింత చెట్లు అండి. ఇదండి మా ఊర్లో పండించే పంట. ఇంకా